ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప మహనీయుడు, నిజమైన హీరో. ఈయన 16 సంవత్సరాల వయసులోనే హైందవీ సామ్రాజ్యం యొక్క కళను చూశాడు. హైందవి స్వరాజ్ ఈ మాట వినడం వల్ల ఈ జనరేషన్ లోని కొంతమంది పీపుల్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. ఈ రోజుల్లో మనం సెక్యులరిజం అనే ఒక ముసుగు వేసుకున్నాం. ఆ ముసుగులో మనం ఏ లెవెల్ వరకు వెళ్ళామంటే మనం హిందువులను చెప్పుకోవడానికి కూడా కొంతమంది షేమ్ గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ప్రాబ్లం ఒకటి వస్తుందని ఆ రోజే ఆలోచించాడు మన ఛత్రపతి శివాజీ గారు. మన దేశం అన్ని వర్గాల ప్రజలను స్వాగతిస్తుంది. వారి వారి సొంత నిబంధనలపై జీవించే హక్కును కూడా కల్పిస్తుంది. అయితే ఈ స్వేచ్ఛను తేలికగా తీసుకొని మనపై దాడి చేయాలనుకునే వాళ్ళే మనకు శత్రువులుగా అవుతారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఛత్రపతి శివాజీ ఆలోచించారు. ఆయన ఫార్వర్డ్ అప్రోచ్ వల్లనే ఆయన కేవలం మహారాష్ట్రకి కాదు మన దేశానికి మొత్తం హీరోగా అయ్యాడు. అయితే ఇంత గొప్ప మహనీయుడి గురించి ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్ల్లో కూడా ఏ పాఠ్యాంశాలలో కూడా ఎందుకు లేవన్నది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. మీకు ఏదైనా అయితే మీలో ఎంతమంది ఛత్రపతి శివాజీని అభిమానిస్తారో, పూజిస్తారో, మరియు ఛత్రపతి శివాజీని పాఠ్యాంశాలలో ఉంచాలని ఎంతమంది కోరుకుంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.